ఖమ్మం ఆర్టీఓ కార్యాలయాన్ని ముట్టడించారు పీడీఎస్యూ నాయకులు. ఫిట్నెస్ లేడీ స్కూల్ కళాశాల బస్సులను సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీఓ కార్యాలయం గేటు ముందు ధర్నా చేశారు. జిల్లాలో ఫిట్నెస్ లేని స్కూల్ కాలేజీ బస్సులు తిరుగుతున్నా ఆర్టీఓ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు అధికారులు. యాజమాన్యంలో కుమ్మక్కై సరైన సేఫ్టీ లేని బస్సులకు పర్మిషన్ ఇస్తున్నారని ఆరోపించారు. కనీసం సేఫ్టీ లేని బస్సులో పిల్లలను పాఠశాలలకు తరలిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ఆర్టీఓ స్పందించి ఫిట్నెస్ లేని బస్సులను సీజ్ చేసి యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు పీడీఎస్యూ నాయకుడు వెంకటేష్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థల ప్రారంభ బస్సు కనిపిస్తూ ఉంది. మే 15 తోటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆర్టీఓ ఆఫీసులో ఉన్నటువంటి ఫిట్నెస్ బస్సు తేదీ కూడా ముగియడంతో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు కూడా జిల్లా కేంద్రంలో కూడా అనేక బస్సులు కూడా ఫిట్నెస్ చేయకుండా ఈరోజు రోడ్లపై తిప్పుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనిపై స్పందించినటువంటి ఆర్టీఓ అధికారులు ఎవరుతున్నారో వారు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు విచ్చలవిడిగా బస్సులు ఫిట్నెస్ లేకపోయినా కానీ ఫైర్ సేఫ్టీ లేకపోయినా కానీ ఫిట్నెస్ లేని బస్సులన్నింటినీ కూడా రోడ్డు మీద తిప్పుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీన్ని నిరసిస్తూ పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ కేంద్రంగా ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటికైనా జిల్లా ఆర్టీఓ అధికారులు స్పందించి ఫిట్నెస్ లేని బస్సులు ఏదైతే రోడ్డు మీద తిప్పుతున్నారో ఆ ఫిట్నెస్ లేని బస్సుల మీద చర్యలు తీసుకోవాలని సీజ్ అని చెప్పి కూడా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి డ్రైవర్స్ ఎవరుతున్నారో వాళ్ళకి కనీసం 5 సంవత్సరాలు అయినా కానీ కనీసం వాళ్ళకి దీని మీద అవగాహన ఉన్నటువంటి బస్సు కనిపిస్తూ ఉంది. కానీ అవగాహన లేనటువంటి వాళ్ళు ఎవరుతున్నా వాళ్ళని ఈరోజు బస్సు క్లీనర్లుగా డ్రైవర్లుగా పెట్టుకుంటూ ఈరోజు విచ్చలవిడిగా రోడ్ల మీద ఆర్టీఓ అధికారులు ఉల్లంఘిస్తూ కూడా రూల్స్ ఉల్లంఘిస్తూ ఈరోజు రోడ్ల మీద బస్సులు తిప్పుతున్న బస్సు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ఫిట్నెస్ లేని బస్సులు ఏవైతున్నాయో ఆ బస్సులు సీజ్ చేసి తక్షణమే ఆ అధికారులు యాజమాన్యాలపై చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి ఈ ఫిట్నెస్ లేని బస్సులు ఏవైతున్నాయో ఫిట్నెస్ లేని బస్సులని రోడ్ల మీద తిరగకుండా కూడా అడ్డుకుంటా అని చెప్పేసి సందర్భంగా మేము అధికారులు